కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేపట్టింది. ఈ విధానం ఎంతో హర్షణీయమని రేషన్ డీలర్లు చెబుతున్నారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ సమయంలో వచ్చినా వారికి అందుబాటులో ఉంటామని చెబుతున్నారు. పెట్టిన టైమింగ్స్ బాగున్నాయి. మార్నింగ్ టు 12 వరకు, 4 to 8 వరకు బాగుంది. ఏ టైంలోనే మీ వర్క్కి వెళ్ళొచ్చి తీసుకోవడానికి బాగుంటుందండి. మాకు ఇంకే ఆటంకం లేదు. అది ముసలోళ్ళకి అది ఇంటికి వచ్చి వీళ్ళు తంబేయించుకొని ఇచ్చేస్తారు రేషన్ అయినా ఏదైనా సరే. ఏమా ఇదివరకు పద్ధతి బళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే కదమ్మా, ఇప్పుడైతే డిపోల దగ్గరికి రమ్మంటున్నారు. ఇది ఎలా ఉందమ్మా మీకు? అక్కడ లైన్లో నిలబడలేము, చేయలేము బాబు. మాలాటోళ్ళు నిలబడలేము, చేయలేము. కాలు ఓపులు నొప్పులు. ఇక్కడైతే ఏటైనా గాజువారం అయినా గబుకుమని 11 దాకా 12 దాకా ఇస్తారు కాబట్టి గబుకుమని తీసుకుంటాం. ఏమండి, మేము వ్యవసాయం పనులకి లేచిన కాడి నుంచి వెళ్ళేవాళ్ళం. ఆ టయానికి మేము ఉండేవాళ్ళం కాదు. ఆ రోడ్డుకి ఎక్కడికన్నా వచ్చిన టయాన్ని వెళ్ళి పరిగెత్తి తెచ్చుకునేవాళ్ళం. మేము పనులకి వెళ్తాం బాబు. పనిలో నుంచి అత్తడికి యాన వెళ్ళిపోయేది. డిపోలకి వెళ్తే యాన అత్తి తెచ్చుకోమైన వాళ్ళు 2 నెలలు నాకు రేషన్ ఇవ్వలే, బయట కొనుక్కోను అంతే. ఇప్పుడు ఇక్కడ పర్వాలేదు, బాగానే ఉంది. షుగర్ పేషెంట్లు నీరసంతో పక్క వీధిలో ఎత్తుకొని వచ్చినా కూడా మీరు ఇవ్వట్లేదు ఏంటంటే, ఈసారి ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్లు తీయకండి, ఫోన్ నెంబర్లు ఎందుకు ఇస్తున్నామని ఇసుక్కుంటాం, అక్కడికి వెళ్ళండి అక్కడే ఇస్తానంటాం. ఇది బాగుందండి, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇలా డిపోలోకి వచ్చి తీసుకుంటాం. మా పనులు ఏ టైం మేము చూసుకొని ఇది ఎప్పటికి వెళ్ళాలో అప్పటికి టైంకి వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం బాగుందండి. కదండి, ఇదే బాగుందండి. ఈ సిస్టమే బాగుంది. ఏ రాత్రి మేము వచ్చినా గమ్మున నొక్కుకోవడానికి బాగుంది. బండోడైతే మాట వింటలేదండి మాకు, అంతేనండి. మేము పనికి వెళ్ళేసరికి మాకు ఇబ్బంది అయిపోతుందండి. అక్కడ ఏం తీసుకోవాలో తెలియట్లేదు, ఏ సందులో ఉంటున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకని కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. ఇదే బాగుంది. షాపులు అందుబాటులో ఉంటాయండి. మేము బయట పనికి వెళ్ళా కానీ మాకు ఎప్పుడొచ్చా తెచ్చుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆ బండి అనుకోండి ఎప్పుడు పెడుతున్నారో ఎప్పుడు వెళ్ళిపోతున్నారో మాకు తెలియదండి. దానివల్ల మళ్ళీ పక్క సెంటర్కి పరిగెట్టాలంటే మేము ఇది కాదు అటు వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. ఇది అనుకోండి 9 వరకు ఉంటుంది. మేము ఎటు వెళ్ళి వచ్చినా పిల్లలు ట్యూషన్ నుంచి తీసుకొచ్చినా మేము వచ్చిన బట్టలు వేసుకొని బియ్యం తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. డిపోలకి వెళ్తే ఇచ్చేవాళ్ళకి అది యాన వస్తుంది. 2 నెలలు రేషనే నాకు ఇవ్వలేదు, మరి ఇంక బయట కొనుక్కోను. ఇదే బాగుంది.